ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సాధారణ మహాజన సభ ఈ నెల 29వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక వై జంక్షన్లోని ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్నట్లు చైర్మన్ చల్లా శంకర్రావు వెల్లడించారు. బ్యాంక్ సభ్యులంతా బ్యాంక్ మంజూరు చేసిన మెంబర్షిప్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని హాజరు కావాలని కోరారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో నామినేట్ బాడీతో బ్యాంక్ని భ్రష్టు పట్టించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక గత జూలై 20న నిర్వహించిన బ్యాంక్ ఎన్నికల్లో తమ ప్యానెల్ ఘన విజయం సాధించి 23వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టామని గుర్తు చేశారు. బ్యాంకులో పాలకవర్గ సభ్యులుగా పదవీ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఈ నెల 25వ తేదీ నాటికి గడిచిన 65 రోజులలో బ్యాంక్ అభివృద్ధిపై దృష్టి పెట్టామని చెప్పారు. ముఖ్యంగా రుణాలు 30 కోట్లు మంజూరు చేశామన్నారు. తద్వారా బ్యాంక్ సీడీ రేషియోను అధికం చేసి బ్యాంకుకు లాభాలు ఎక్కువగా సమకూర్చడం, నిరర్థక అప్పులు వసూళ్లు చేయడం ద్వారా ఎన్పీఏ తగ్గించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాకి పరమేష్ మాట్లాడుతూ అన్ని విషయాలను బయటకు తెస్తామన్నారు. డైరెక్టర్లు యనుమల రంగారావు, పిల్లి శ్యామ్, యాళ్ల కుమారస్వామి, పెదకాపు, బుడ్డిగ రవికొండలరావు, పడాల శ్రీనివాస్, సింగంపల్లి రామకృష్ణ, నీలపాల సత్యనారాయణ, కప్పల సూర్యప్రకాష్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు 23-24 సంవత్సరం ఆర్థిక పరిస్థితిని తెలియజేసి గురించి బ్యాంకు జనరల్ బాడీ సాధారణ సభ అది 29/9/24వ తేదీ ఆదివారం నాడు 3 గంటలకి ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వై జంక్షన్ దగ్గర జరుపుతున్నాం. దీంట్లో అందరూ కూడా ఏ తరగతి సభ్యులు అందరూ కూడా పాల్గొని వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానించడం జరుగుతుంది. 5-9 అంటే మొన్న 25వ తారీఖు వరకు తేదీ నాటికి ఈ 65 రోజుల్లో బ్యాంకులో లోన్లు మీరు రాగానే లోన్స్ బాగా తక్కువగా ఉన్నాయంట. ఆ లోన్ మీద గట్టిగా పట్టుకోవాలని లోన్లు ఇప్పటికి ఈ 65 రోజుల్లో 30 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 30 crores 65 రోజుల్లో 30 crores శాంక్షన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. గట్టిగా ఎప్పుడైతే మా బోర్డు అందరూ ప్యానల్ అందరూ వచ్చామో వీలైతే మనకి వెంటనే ఈ లోన్స్ ఇవ్వడం కానీ డిపాజిట్లు కానీ ఇవ్వడం గురించి వెంటనే మాకు ఈ లోన్స్కి రావడం జరిగింది. అట్లాగే రెండోది దానివల్ల ఏంటంటే సీడీ రేషియో బాగా తగ్గిందనమాట. ఈ 30 కోట్లు శాంక్షన్ చేయడం వల్ల మరియు నిరర్థక అప్పులు అంటే వసూలు చేయడంలో కూడా బాగా వెనకబడిపోయి ఉందండి మా బ్యాంకు. మేము వచ్చేటప్పటికి ఎన్పిఏ ఆ ఎన్పిఏను కూడా తగ్గించడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు విధించిన సూపర్వైజర్ యాక్షన్ ఫ్రేమ్ సేఫ్ అంటారు, శాప్ సూపర్వైజర్ యాక్షన్ ఫ్రేమ్ నుండి బయటకు తీసుకురావడానికి కూడా మేము మొత్తం మా 12 మంది కూడా టీం వర్క్ అంటే మీరే ప్రతి బ్రాంచ్కి ఇద్దరిద్దరు కింద వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి చాలా వరకు రికవరీ చేయడం జరిగింది ఈ 65 రోజుల్లో.